రోబో మూవీలో డాక్టర్ వసీకర్ సృష్టించిన అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో అది రీల్. దాన్ని రియాలిటీలో చేసి చూపించాలని చూస్తున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఆప్టిమస్ అనే హ్యూమనాయిడ్ రోబోను రెడీ చేస్తున్నారు మస్క్. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. బుడిబుడి అడుగులు వేస్తున్న రోబో వీడియోను షేర్ చేసిన ఆయన వాక్ విత్ ఆప్టిమస్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. హ్యూమనాయిడ్ రోబోల తయారీ రంగంలో టెస్లా దూసుకుపోతోందన్నారు ఎలాన్ మస్క్. గతంలో కూడా ఆప్టిమస్ వీడియోలను నెటిజన్లో పంచుకున్నారు మస్క్. అందులో సెకండ్ జనరేషన్ కు చెందిన ఆప్టిమస్ రోబో చక్కగా మడత పెడుతూ కనిపిస్తుంది. అందుబాటులో ఉన్న ఆప్టిమస్ రోబో ఈ పనిని పూర్తిగా తనకు తానుగా చేయగలిగే సామర్థ్యాన్ని పొందలేదు. కానీ ఫ్యూచర్లో ఈ పనిని తనంత తానుగా చక్కగా చేసుకుపోయేలా అప్డేట్ చేస్తున్నారు. ఇదే కాదు, మానవ మెదడులో చిప్ను కూడా మార్చినట్లు నిన్ననే ప్రకటించారు మస్క్. చిప్ అమర్చాక స్పష్టమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ను గుర్తించినట్లు చెప్పారు. ఈ ప్రయోగాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. ప్రపంచంలో మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధిస్తూ ఉన్నాడు. మనం ముఖ్యంగా చూసుకుంటే శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజులలో మనం చూసినట్లయితే ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ అయితే ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఒక నూతన ఆవిష్కరణకు తెరదీశారని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే తెలుగు సినిమాలలో ఇటీవల ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించినటువంటి ఇస్మార్ట్ శంకర్లో హీరో పోతినేని రామ్కి అయితే ఏ విధంగా తన బ్రెయిన్కు చిప్ను అమర్చారో అదేవిధంగా తాను కూడా ఒక వ్యక్తికి బ్రెయిన్కు చిప్ను అమర్చడం జరిగింది. తను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పేసి కూడా తన వ్యక్తిగత ట్వీట్లో అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి రానున్న రోజులలో ఎలాంటి ప్రభావం ఉండబోతా ఉంది, మానవునికి చిప్పు ఈ యొక్క వ్యవస్థ బ్రెయిన్కు ఇంప్లాంటేషన్ ఏ విధంగా ఉండబోతున్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు నిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ వై తిరుమల్ గారు ఉన్నారు, సీనియర్ సర్జన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఎలన్ మస్క్ గారు ఆవిష్కరించినటువంటి ఈ చిప్ ఇంప్లాంటేషన్ ఏదైతే ఉందో అది ఏ విధంగా అమర్చడం జరిగింది? ఇది కొత్త ఆవిష్కరణగా మనం చూడవచ్చా? ఇలాంటి ఆవిష్కరణలు ముందే చాలా వరకు అయ్యాయండి. ఇలాంటి ఆవిష్కరణల ముందు మేము మామూలుగా బ్రెయిన్ ఆపరేషన్ అయితే పక్షవాతం వచ్చిందో లేదంటే ఒక రకమైన పార్కిన్సన్ డిసీజ్ అంటారు, చేతిలో ట్రెమర్స్ రావడం, అలాంటి వాటికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే పద్ధతి ద్వారా బ్రెయిన్లో చిప్ అమర్చడం చాలా వరకు ముందు జరిగింది. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ చేస్తున్న ఇలాంటి కొత్త ప్రయత్నంలో ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ మొత్తం కాళ్ళు చేతులు ఫేస్ మాట కూడా పడిపోయిందో వాళ్ళకి ముందు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ద్వారా వాళ్ళ బ్రెయిన్ కంట్రోల్ ద్వారా కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి, వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్, వాళ్ళకి సంబంధించిన ఫీలింగ్స్ బయట పెట్టడానికి, ఇంకా ఎవరికైతే కంటి చూపు పోయిందో, ఎవరికైతే వినికిడిపోయిందో వాళ్ళకి సంబంధించిన మరి మిగతా ఆర్గాన్స్ పనిచేయడానికి ఎవరికైతే హెల్ప్ అవసరమో వాటికి సంబంధించిన దీనికోసం